ఆత్మీయులారా, ఇవాళ గురువారం. సరిగ్గా పై గురువారం నాటికి మన క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ పూర్తయిపోయి ఉగాది వసంతోదయం ప్రారంభమవుతుంది. అటువంటి పవిత్రమైన చిట్ట చివరి గురువారం ఈరోజు. ఆ గురువారానికి ఆ మహాత్ములకు నమస్కారం. సరే, ఈరోజు విశేషం ఏమిటి అంటే, సాయిబాబా దేహంతో ఉన్నప్పుడే కొన్ని సాయి మందిరాలు వెలసాయి. అక్కడ కొన్ని పటాలు, సాయి పటాలు పెట్టి పూజలు చేసి అక్కడ బాబా ఉనికిని అనుభూతి చెందినట్టు చరిత్రలో మనకు లభిస్తుంది. ఆ తరువాత బాబా కొంతమందిని తాను ఆకర్షించి వాళ్ళ ద్వారా సాయితత్వ ప్రచారాన్ని చేయించుకున్నారు. ఎందుకంటే మానవాళి మేలు కోసం గురుతత్వాన్ని, గురు సేవాధర్మాన్ని భారతీయులు మరిచిపోయిన దాన్ని గుర్తు చేసి ఆ విధంగా ఒక మహోన్నతమైన, ఆదర్శవంతమైన ఒక ప్రయత్నం. అది నిజంగా అయితే అది గొప్ప ఉద్యమం అన్నమాట. అది ఎటువంటి ఉద్యమం అంటే, నేను ఒక ఆయన చూశానండి. ఆయన ఎలా ఉంటాడంటే, ప్రతినిత్యము తన జీవితాశయాన్ని శ్వాసిస్తాడు. తన గురువును, ఆయన సాన్నిధ్యాన్ని స్మరిస్తారు. ప్రతి క్షణము, ప్రతి శ్వాసలో, శ్వాసకాధారమైన జీవచలనాల్లో కూడా అలాగే ఉంటాడు. అణువు ప్రతి క్షణం దానికై స్పందిస్తూ ఉంటుంది. అలాంటి మనిషిని మీరు ఎవరన్నా చూసారా? అయితే మనం చూసిన ఆ మహోన్నత వ్యక్తి ఎవరుంటే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. ఆయన ఒక మాట అన్నారు చివరిలో, నా కలము, నా గళము పనిచేసినంత వరకు సాయి తత్వ ప్రచారం చేస్తూనే ఉంటానని. అటువంటి మహోన్నత మానవోత్తములు ఆయన. ఎంత చిత్రం అంటే, తాను ఎక్కడ కూర్చున్నాడో అక్కడే ఒక చిన్న పటం పెట్టి సాయి గురించి చెప్పడం ఆరంభిస్తారు. ఆ వచ్చిన వాడికి ఉన్న అన్ని అపోహలు, అనుమానాలు తీర్చి వాడి గుండెలో సాయి భక్తిని ప్రతిష్ఠిస్తారు. నిజంగా భరద్వాజ మాస్టర్ గారు చేసే పని చూస్తే, ప్రతి మానవుడి గుండెను ఒక గుడిగా మలిచి అందులో ఒక అద్భుతమైన రీతిలో సాయి విగ్రహ ప్రతిష్ఠ చేసేవారు, సాయి సాన్నిధ్య ప్రతిష్ఠ చేసేవారు, ఒక మాటలో చెబితే. ఆ విధంగా ఎంతోమందిలో గొప్ప మేలుకొలుపు కై తన వంతు కృషి చేసిన భరద్వాజ మాస్టర్ గారు విచిత్రంగా విద్యానగర్లో ఒక బాబా మందిరం కట్టడం అనేది ఒక విచిత్రమైన విషయం. సాయి యొక్క కృపకు, కరుణకు. ఒక రకంగా చూస్తే దక్షిణ భారతదేశంలో వారు నిర్మించిన మందిరాలు ఎన్నో ఉన్నా వాటిలో ఒక ప్రత్యేకమైనది విద్యానగర్ సాయిబాబా మందిరం. యజ్ఞం లాంటి ఆ కార్యక్రమంలో మనం కూడా ఉడతాభక్తిగా అక్కడ ఉండగలగడం మన అదృష్టం, వారి కృపకు, కరుణకు నిదర్శనం. 1981 సంవత్సరంలో మార్చి నెల 12వ తేదీన అక్కడ దేవాలయ ప్రారంభం జరిగింది. అయితే ఈ 45 సంవత్సరాల సుదీర్ఘమైన కాల తీరాల ఇక్కడి నుంచి వెనక్కి చూస్తే అందులో ప్రతి అంశము కూడా మనం సాయి కృపను, కరుణను అన్నిటికంటే ముందు ఏ విధంగా బాబా మందిరాన్ని నిర్మించాలో మనకు ఎప్పటికీ తెలియజేస్తూనే ఉంటుంది. మాస్టర్ గారు తానుగా ఏదీ నిర్ణయించలేదు. సాయి యొక్క నిర్ణయాన్ని శిరసా అంగీకరించి దాన్ని అలా పూర్తయ్యేటట్టు ప్రయత్నం చేశారు. మొట్టమొదట ఆయనకు అసలు ఆ నిర్మాణం చేయాలని, ఆ మందిరం నిర్మించాలని కూడా లేదు. మన గదిలోనే మనకు సరిపోయినటువంటి సత్సంగం ఉంది, ఇంకెందుకు, ఇక్కడి వాళ్ళందరూ కోరుకుంటే అప్పుడు చూద్దాంలే అనుకున్నారు. విచిత్రంగా మీలో చాలామందికి మాస్టర్ గారు, బాబా తెలిసిన వారికి తెలుసు. విచిత్రంగా బాబా మందిర ప్రయత్నం జరగడం, అది అద్భుతంగా నిర్మాణం జరగడం జరిగింది. ఈరోజు మనం వెళ్ళి అక్కడ చూస్తే ప్రతి అంశంలోనూ
అటు సాయినాథుల వారి యొక్క కృప, ఇటు మాస్టర్ గారి యొక్క కృషి, ఒక గురుభక్తుడు ఏ విధంగా దాన్ని సాధిస్తారో అందుకు తార్కాణంగా విద్యానగర్ మందిరం ఉంది. మేమంతా ఏమనుకుంటామంటే షిరిడీ సాయిబాబా యొక్క ఉనికికి ఆధారమైన ఆయన సమాధి స్థలం పరమాద్భుతం, మనందరం ఎప్పుడూ నమస్కరించదగినది. ఆ తరువాత మనం ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోతే విద్యానగర్ వెళ్ళి బాబా మందిరాన్ని చూసొస్తే చాలు అని మనం అనుకుంటాం. అటువంటి పావనము దివ్యము అయినటువంటి స్థలం విద్యానగర్ సాయిబాబా మందిరం. అక్కడ ఎందరో మహనీయమూర్తులు, ముఖ్యంగా మన వెంకటేశ్వర వారు అక్కడికి వెళ్ళి విజయం చేసి ఆశీర్వదించి వచ్చారు. ఆ ఎందరో మహనీయుల యొక్క స్ఫూర్తికి ఒక ఉదాహరణగా విద్యానగర్ మందిరం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు విద్యానగర్ మందిరం సందర్శించండి. అక్కడుండే భక్తి ప్రపత్తులను, సాధనను, ముఖ్యంగా మాస్టర్ తపస్సును, సాయి కరుణను మనందరం కూడా ఆస్వాదిస్తూనే ఉండవచ్చు. ఎప్పటికీ అది ఎంతో ఉజ్వలమైన రీతిలో ప్రకాశిస్తుందని కొంతమంది మహనీయులు, రంగన్నబాబు గారు లాంటి వారు, ఇంకా కొందరు పెద్దలు చెప్పారు. ఇది ఏమైనా ఈరోజు మార్చి 12వ తేదీ మాస్టర్ గారికి పరిచయమైన ప్రతి వారి జీవితాల్లో కూడా ఒక ముఖ్యమైన రోజు. మాస్టర్ గారు స్వయంగా ప్రారంభించిన ఆ మందిరం ఎప్పటికీ కూడా తనదైన రీతిలో మానవాళికి మేలు చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతానికి నమస్కారం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సరిగ్గా ఇదే రోజున భారతదేశంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా జరగలేదు అది. అదేమిటంటే, ఒకరు పాలిస్తున్నారు, జనం పాలించబడుతున్నారు. ఆ ప్రజలు తమ మీద దౌర్జన్యంగా ఉండే బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడానికి ఏ దేశంలోనా ఎక్కడైనా ఏం చేస్తారు, వాళ్ళు చేతనైనంత వరకు వాళ్ళు బలవంతులై ఒక యుద్ధం ప్రకటించి వాళ్ళను తరిమి కొట్టడానికి చేతనైనంత ప్రయత్నిస్తారు. అట్లా కాకుండా భారతీయ ధర్మంలో ఉండే కొన్ని అతి ఆధ్యాత్మిక సూత్రాలను తీసుకొని వాటితో వచ్చి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్న ఘనత మాత్రం మన దేశ స్వాతంత్ర్య సమరానిదే. మహాత్మా గాంధీ బొంబాయిలో దిగిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేశారు. మేము ఈ బ్రిటిష్ వాళ్ళ మీద ఎటువంటి చేస్తామంటే, మేము సత్యము, అహింస ప్రధాన సాధనాలుగా, సహాయ నిరాకరణము, సాంఘిక బహిష్కరణము ఇలాంటి ఆయుధాలతో మేము ఎదుర్కొంటామన్నారు. అందరూ నవ్వేశారు, ప్రపంచం అంతా నవ్వారు. తుపాకులు పెట్టుకుని, సైన్యాన్ని పెట్టుకుని ఏమాత్రం ఇదిగా ఉండేటువంటి బ్రిటిష్ వాళ్ళను సత్యంతో, అహింసతో, వీటితో ఏ విధంగా సాధ్యమవుద్ది, వాళ్ళే వీళ్ళని హింసించి చంపేస్తారు కదా అని. కానీ ఒక విషయం ఏంటంటే, భారతదేశంలో మాత్రమే జరిగే ఒక సందర్భం ఒకటి ఉంది. అది ప్రారంభమైంది కూడా మార్చి నెల 12వ తేదీ సంవత్సరం 1930. అదేమిటంటే, సబర్మతి ఆశ్రమం ఉంది నాగపూర్ దగ్గర. ఆ సబర్మతి ఆశ్రమంలో గాంధీ మహాత్ముడు ఒక నిర్ణయం చేసి, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అందరికీ సహజంగా అవసరమయ్యే ఉప్పు మీద పన్నేశారు. ఆ పన్ను ఆయన వ్యతిరేకించదలుచుకున్నారు. సముద్రంలో వచ్చేటువంటి ఉప్పును దాని మీద పన్ను వేస్తే ప్రతివాడికి అవసరమైంది అది. అందుకని ఆయన ఏం చేశారంటే, ఉప్పు సత్యాగ్రహము అని దానికి పేరు పెట్టారు. పెట్టి ఏం చేశారంటే, తానున్న చోటు నుంచి అక్కడ సముద్ర తీరం వరకు, దండి అనేది ఒక చిన్న ఊరు, తాను నడుస్తాడు. ఆ నడిచి ఆ ఉద్యమానికి ఒక ప్రేరేపణ కలిగిస్తారు. సరే, అది ఎట్లా ప్రారంభమైంది అంటే, ఒక 70 చిల్లర మంది మాత్రమే అందరూ ఆయన ఆశ్రమంలో తనతో కూడా ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒక తెలుగు ఆయన ఉన్నాడు, అక్కడ మాత్రమే. అందరూ మన దేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు. మహాత్ముడి మీద గౌరవంతో ప్రతివాడికి ఒక సంచి తగిలించుకొని, ఒక కర్ర ఒకటి తీసుకొని, ఆ విధంగా సంసిద్ధమై
ఆ, మహాత్ముడు చెప్పగానే బయలుదేరారు. క్రమంగా వాళ్ళు రోజుకి 10 మైళ్ళు నడుస్తారు. ఆ విధంగా ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు 24 రోజుల పాటు 240 మైళ్ళలో ఉండే దండికి చేరారు. ఎంత విచిత్రం అంటే అక్కడ వాళ్లకు ఎక్కడ లేని పౌరుషం, పొగురు వచ్చేసింది బ్రిటిష్ వాళ్లకు. ఎదురుగా వస్తున్న అమాయకులైన ఏమాత్రం ప్రతిఘటించని మనుషుల్ని దారుణంగా హింసించడం ప్రారంభించారు. ఒక 4 పోతారు, వాళ్ళని హింసిస్తే మళ్ళీ 4 వెళతారు. మీ లాఠీలైనా అలసిపోవా, ఎంతమందిని కొడతారో చంపుతారో చేయండి అని. తలలు పగిలి దేహాలు రక్తసిక్తమై ఒక మనిషి పడిపోగానే వెంటనే ఇంకోటి వచ్చి అక్కడ నిలబడతాడు. ఆ విధంగా దండి ఉప్పు సత్యాగ్రహం పరమాద్భుతంగా ప్రపంచానికి ఒకసారి గొప్ప మేల్కొలుపు. సత్యము అహింస అనే సూత్రాల మీద మేము మాకు నచ్చని విషయాన్ని ఎక్కడైనా ప్రతిఘటిస్తాం. ఇది మా ప్రతిఘటన. మామూలుగా ఎక్కడ ఎలా ఉంటుంది, ఎవడి శక్తిని బట్టి వాడు తిరుగుబాటు చేస్తాడు. కాకుండా నువ్వు నన్ను కొట్టి అలసిపోయినా సరే నేను మాత్రం నా అభిప్రాయం వదలను అనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సూత్రంతో జరిగింది. అది ఎంత గొప్ప విషయం అంటే ప్రపంచ మానవీయ చరిత్రలోనే అరుదైన విషయం. ఆ తరువాత అనేక మంది ప్రపంచ నాయకులంతా మహాత్ముడిని, ఆయన చేసిన ఆ ఉద్యమాన్ని ఎంతగానో ప్రస్తుతించడానికి ప్రధాన కారణమైంది దండి ఉప్పు సత్యాగ్రహం. అది ప్రారంభమైన రోజు కూడా మార్చి 12. అయితే మొదట బయలుదేరినప్పుడు ఒక 70 చిల్లర మంది ఉంటే తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి వేల లక్షల మంది తయారయ్యారు. మొత్తం భారతదేశం అంతా జనమంతా చైతన్యవంతమయ్యారు. అక్కడికి పోయిన వాళ్ళు కొద్దిమంది అయితే పోని వాళ్ళ గుండెలు ఎన్నో స్పందించాయి. అక్కడ తప్పనిసరిగా పరిస్థితి అయి మాత్రమే ఇంగ్లాండ్ వాడు, తెల్లవాడు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఒక రకంగా చూస్తే స్వాతంత్ర్యం అనేది వాళ్ళు ఇచ్చింది కాదు, మన ఉద్యమ ధర్మంతో మన వాళ్ళు సాధించి పెట్టింది. అటువంటి పవిత్రమైన రోజు కూడా ఈరోజు మనం ఆ పవిత్రమైన దినానికి నమస్కరించుకుందాం. ఇది సాయికి, భరద్వాజ మాస్టర్కి, ధర్మానికి చెందిన ఈరోజు ఎందుకు చెప్పుకోవాలి అని. సాయిబాబా ఏం చేశారంటే భారతీయ ధర్మానికి పెద్దపీట వేసి తనదైన శైలిలో తన జీవితాన్నే తన సందేశంగా నిరంతర అగ్నిహోత్రం ఎదుట శిథిలమైన ద్వారకామాయిలో ఒకనాటి మసీదు అది, దానికి ద్వారకామాయి అనే పేరు పెట్టి అక్కడ నిరంతర అగ్నిహోత్రాన్ని వేల్చి ఒక అద్భుతమైన గురుసేవా పరాయణుడైన తాను తన గురువు మాత్రమే తనని ఈ విధంగా ఉద్ధరించారని చెప్పి అట్లాగే నిలబడ్డారు. ఆయన 60 చిల్లర సంవత్సరాలు ఉన్నారు. ఆ తరువాత మురళీధరుడి పాదపీఠం దగ్గర ఈరోజు ఆయన సమాధి వెలుగుతోంది. ఈరోజే కాదు, భవిష్యన్మానవ సమాజానికి ఒక అద్భుతమైన మేలుకొల్పు ఇస్తోంది. అది ఒక్క భారతదేశంలోనే జరగగలదు. అదే సాయి యొక్క ఆవిర్భావం. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వాటికి ముందుగా ఉపనిషత్తులను సార్థకం చేసిన జీవితం సాయిబాబా వారు. బాబా గురించి ఇప్పటికి కూడా ప్రపంచానికి తెలిసింది తక్కువ, తెలియవలసింది ఎక్కువ. ఎందుకంటే ఆయన గారు ఒక పరమాద్భుతమైన జీవితం. ఆయన జీవితానికి రహస్యం లేదు, ఆయన ఇంటికి తలుపులు లేవు, అలాగే జీవించేశారు ఆయన. అందుకని ఆయన గురించి ఇంకా తెలియవలసి ఉంది. అందులో ఆయన వెనక ఎంతగా ఆయన జీవితమే ఆయనకు ఆదర్శమై ఇదిగా ఉందంటే ఆయన ప్రతిరోజు మార్చి రోజు తానున్న చోటు నుంచి నిద్రించడానికి వెళ్ళేవారు. చావడి అని, అది పెద్ద వైభవోపేతమైన ఉత్సవంగా జరిగేది. ఆ జనాలందరూ చైతన్యతను అనుభవించేవారు, చైతన్య స్ఫూర్తిని పొందేవారు. అట్లాగే గాంధీ మహాత్ముడు దండి వరకు సబర్మతి ఆశ్రమం నుంచి చేసిన అందులో కూడా ఇటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉండాలి. మొత్తం భారతదేశంలో ఉండే ప్రతివారు అక్కడికి పోకపోతే పోయారు గాక వాళ్ళ హృదయం మాత్రం స్ఫూర్తిదాయకమైంది. ఆ విధంగా ప్రతినిత్యము
ప్రపంచంలో ఉండే ఏ మానవుడినైనా సరే కుల మత జాతి ప్రాంతీయ భేదం ఏమీ లేదు. నీవు భారతదేశంలో ఉంటే నీవు మనిషి అయితే చాలు, నీకు నా తపస్సుతో మేలు చేస్తాను అని చెప్పిన సద్గురు శ్రేష్ఠుడు సాయిబాబా. నా గురువు నాకేమి ప్రసాదించారో అది నేను నీకు ప్రసాదిస్తాను. ఆ విధంగా నువ్వు స్ఫూర్తిని పొందవచ్చు. ముందు నీ జీవితాన్ని ఎదుర్కోవచ్చు, నీ బ్రతుకును బాగు చేసుకోవచ్చు, ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు, నీవు నీ చుట్టూ ఉండే సమాజానికి ఉపయోగపడవచ్చు అన్నది స్థూలంగా చూస్తే సాయి యొక్క ప్రబోధమని మనకు అనిపిస్తుంది. ఇది బాగుంది, కానీ బాబా చరిత్రలో ఈ రోజుకి ఇంకేమైనా విశేషం ఉందా అని ఒకసారి మనం యోచనా ప్రసారం చేస్తే ఏమనిపిస్తుందంటే, బాబా గొప్పగా ప్రేమించటం వచ్చిన మనిషి. ఆయన మొట్టమొదటి షిరిడీ వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధ్యానస్థమై ఒళ్ళు ఉంది అనే తెలియనంత ఇదిగా ఉండేవారు. అప్పుడు ఒక ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమెగా కొన్నిసార్లు ఆమె భర్త వెళ్ళేవారు. కొన్నిసార్లు ఆమె అక్కడ వెళ్ళి ఎక్కడున్నాడో వెతుక్కొని ఆమెకు ఆయన చూడగానే ఓ చిన్న తమ్ముడు అనిపించేవారు. అందుకని ఆహారం తీసుకుపోయి ఆయన కదిలిచ్చి నోట్లో ఆహారం పెట్టి నీళ్లు తాగించి అనన్యమైన సేవ చేసింది. ఆమె కొడుకు పేరు తాత్యా కోటే పాటిల్. మనమందరం అంటాం కదా భయాజమామి. ఆ అమ్మ ప్రతినిత్యం ఆయనకు ఆహారం ఇచ్చి కానీ తాను తినకూడదని నిర్ణయించుకునేది. ఆ విధంగా ఆమె యావజ్జీవితం కొనసాగించింది. ఆ తర్వాత ఆ పిల్లవాడు కూడా చాలా కాలం సాయితోనే నిద్రించేవాడు. అతడు 1945వ సంవత్సరంలో బాబా దేహం విడిచిన 27 సంవత్సరాలకు సరిగ్గా మార్చి 12వ తేదీని దేహం విడిచాడు. అతడికి సాయి ఎన్ని రకాలుగా అనుగ్రహాన్ని ప్రసాదించారంటే, అతడికి జీవితాన్ని ఇచ్చారు, సమస్తాన్ని ఇచ్చారు, అనుగ్రహించారు, కాపాడారు. అటువంటి తాత్యా కోటే పాటిల్ పరమపదాన్ని చేరిన రోజు కూడా సాయి భక్తులకు పర్వదినంగా మనం గుర్తుపెట్టుకోదగిందే. పోతే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం షిరిడీ పోతే లెండి బాగుంది, ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా, లెండి తోట ఉంది కదా, ఆ నందదీపం అవి ఉన్న స్థలం అన్నమాట. అక్కడ ఆ పక్కనే ఈ తాత్యా సమాధి ఉంది. ఏది ఏమైనా బాబా చరిత్ర ఉన్నంత వరకు గుర్తుండే వ్యక్తులలో తాత్యా కూడా ఒకరు. ఏది ఏమైనా వాళ్ళ జీవితాలు ఎంతో ధన్యమైనవి. ఆ రోజులు ఇక రావు. స్మరించి మాత్రమే మనం వాటిలోంచి స్ఫూర్తి పొందవచ్చు. ఈ విధంగా బాబా గురించి భరద్వాజ మాస్టర్ గారు సాయిబాబా అని ఒక పత్రికను ప్రారంభించి, ఆ పత్రిక ప్రారంభ సంచికలో ఒక మాట రాశారు. సాయిబాబా ఈ కలియుగానికి అవతారమూర్తి, కలియుగావతారమే. ఒక భగవంతుడు మానవాకృతి ధరించి వస్తే ఎలా ఉంటుందో అదే సాయిబాబా అని తమ శ్వాస ఉన్నంత వరకు సాయితత్వ ప్రచారంలో విలీనమైనటువంటి భరద్వాజ మాస్టర్ గారికి, ఆయన హృదయవాసి అయిన సాయినాథుల వారికి, ఆయన గురుస్వరూపమైన అందరూ మహాత్ములకు, దేవతలకు, సమస్త సృష్టికి నమస్సుమాంజలి ఘటించటమే ఈనాటి మన సత్సంగానికి భరతవాక్యం. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.